ఆకుకూరలు వాటి ఉపయోగాలు తెలుసుకుందామండి. ముందుగా గోంగూర. దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దీని వలన కంటి వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మునగాకు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను నివారించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మునగాకు దొరకని వారికి ఈ రోజుల్లో పౌడర్ రూపంలో మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మీ చుట్టుప్రక్కల దొరికితే మాత్రం అస్సలు వదలొద్దు. మెంతికూర. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహులకు, అధిక బరువుకు, గుండె ఆరోగ్యానికి, కాలేయ ఆరోగ్యానికి మంచిది. ఒకసారి మెంతికూర ఎగ్ కాంబినేషన్ ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్స్ అయితే సూపర్గా ఉంటుంది. బచ్చలి కూర. విటమిన్ ఏ, సి మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. అందువలన కొత్తగా రక్త కణాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను నివారించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాబేజీ. ఇది మధుమేహులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? క్యాబేజీ పప్పు, క్యాబేజీ ఫ్రై, వెజ్ నూడిల్స్లో క్యాబేజ్ వేసుకోవచ్చు. క్యాబేజ్ పకోడా ట్రై చేయండి. పొన్నగంటి కూర. దీనిలో విటమిన్ ఏ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరంలోని క్రిములని నాశనం చేస్తుంది. అంతేకాక ఎముకల బలాన్ని పెంచి మనిషి దృఢంగా అయ్యేటట్లు చేస్తుంది. మీరు మార్కెట్ నుండి తెచ్చినప్పుడు ఒక చిన్న కాడ వేస్తే చాలండి, చక్కగా పెరుగుతుంది. కిందన దుంప ఫామ్ అవుతుంది. మీరు వద్దన్నా ఆగదు. చుక్కకూర. దీనిలో విటమిన్ ఏ మరియు మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పుదీనా. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి. మార్నింగ్ హాట్ వాటర్లో పుదీనా వేసుకొని తాగొచ్చు. టిఫిన్స్లో కూడా పుదీనా చట్నీ చేసి పెట్టండి పిల్లలకి. కరివేపాకు. మనం తినేటప్పుడు కూరలో కరివేపాకు వస్తే తీసి పక్కన వేస్తాం. కానీ ఆ కరివేపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనిలో బయోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు సంరక్షణకు, పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి ట్రై చేయండి. తోటకూర. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాక ఎముకలకు బలాన్ని ఇస్తుంది. రక్త కణాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పిల్లలు తినకపోతే ఉడికించి మిక్సీ చేసేసి పప్పులో అయినా చపాతీలోనైనా మిక్స్ చేసి పెట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.